నేను అప్పుడప్పుడు చూసేదాన్ని. పొలిటికల్‌గా ఉన్నప్పుడు కొంచెం టైం దొరక చూడలేదు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు 9th సీజన్ చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? అందరూ మాస్క్‌లేసుకునే ఉన్నారు. ఇంకెవడు ఓపెన్‌గా లేడు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఎవరు ఫేక్ ఇప్పుడు రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఫేక్‌గా ఉంటున్నారు. అవంతా యాక్టింగ్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? కొంచెం ఇమాన్యుల్ బెటర్‌గా ఉన్నాడు అనిపిస్తుంది అంతే. మీకు ఎవరు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? నాకు అసలు అక్కడ టఫ్ ఫైట్ ఎవ్వరు కూడా అనుకోవట్లేదు అసలు నేను. అస్సలు అనుకోవట్లేదు. అంటే సంజన ఇప్పుడు టఫ్ ఫైట్ ఇస్తుందని అసలు ఏ విషయంలో అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేసింది ఆమె టఫ్ ఫైట్ ఇవ్వడానికి చెప్పు. ఫస్ట్ వీక్ లో కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు, కొంచెం తన వల్లనే టీఆర్పీ పెరిగిందంటూ. ఎందుకు పెరిగింది అంటే ఎవరు అవతల వాళ్ళు ఫుడ్ దొంగలాడి తినడం టీఆర్పీ పెరగడం తప్పు కదా అది. నీకెంత ఆకలేస్తుంది ఎదుటి వాళ్ళు కూడా అంతే ఆకలేస్తుంది. ఎదుటి వాళ్ళు ఫుడ్ దొంగలించి తినడం అనేది అదేమి ఒకసారి చేస్తే సరదాగా ఉంటుంది, 2 సార్లు చేస్తే ఓకే. అదే రిపీటెడ్ గా చూస్తే జనాలు కూడా బోర్ అవుతారు. టఫ్ అని నేను అసలు ఎవరిని కూడా అనుకోవట్లేదు. నాట్ ఎట్ ఆల్. ఎంతో మంది చూసి వచ్చాను. ఈ 15 మంది ఒక టఫ్ అని నేను ఎలా అనుకుంటాను? సో ఎవరు లేరంటారు మీకు అందులో పోటీ? నాట్ ఎట్ ఆల్. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరిదైనా అన్ఫైర్ అనిపించిందా మీకు? అలా ఏం లేదు. జనాలు ఓటింగ్ బట్టి అది ఫెయిర్ గా జరుగుతుంది. ఓటింగ్ పడితే ఉంటారు, లేదంటే వచ్చేస్తారు అంతే. ఈసారి ఫెయిర్ గానే జరుగుతుంది అంతా. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, టెనెట్స్ వర్సెస్ ఇది జరుగుతున్నది. సో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది? బాగుంది. కామనర్స్ ని తీసుకురావడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది. చాలా మంది టాలెంట్స్ తో ఉంటారు. సరైన ప్లాట్ఫామ్ దొరక వాళ్ళు సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీలు ఏమి స్వర్గం నుంచి దిగి రారు. మన సిచ్యువేషన్స్ మనకి ఛాన్స్ దొరికితే సెలబ్రిటీ అవుతాం, లేదంటే కామన్ పీపుల్ గా మిగిలి ఉంటాం. సో మా టీవీ అనేది ఒక మంచి అవకాశం ఇచ్చింది. కామనర్స్ కూడా సెలబ్రిటీ అయ్యే అవకాశం. చూడు ఎంతమంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అగ్ని పరీక్ష ద్వారా చాలా మంది టాలెంట్స్ బయటపడ్డాయి. చాలా మంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. సో ఎంకరేజ్ చేసే విధానం బాగుంది. సో నా దృష్టిలో సెలబ్రిటీస్ కామనర్స్ అని ఏమీ లేదు, అందరూ మనుషులే.